హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. పోగును వస్త్రంగా చేసి మనిషి మానాన్ని కాపాడే చేనేత కార్మికులకి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలండి. ముందుగా అవును, మాది చేనేత కుటుంబం అండి. అత్తయ్య గారు వాళ్ళది ద్రాక్షారామం పక్కన ఆదివారపేటలో ప్రతి ఇంటికి ఒక మగ్గం గోయి అనేది కంపల్సరీగా ఉంటుందండి. ప్రతి ఇల్లు కూడా నేత కార్మికుల కుటుంబమే. ఎందుకంటే అక్కడ అందరూ కూడా కుల వృత్తిగా ఇది ఉంటుందన్నమాట. నేత కుటుంబం అనమాట. చేతులవి నేస్తారు. సిల్క్, ఇంకా కాటన్ షర్ట్స్, ఇంకా పంచెలు ఇవన్నీ కూడా నేస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఇది వైట్ షర్ట్ బిట్ అంటండి. దీనిని పొర తీయడం అంటారంటండి. ఇది మళ్ళీ 5 షర్ట్ బిట్స్ వచ్చేసి 10 కింద అలాగా తీస్తారనమాట. నాకు పూర్తిగా నేత గురించి తెలియదండి. మా వారు కూడా మగ్గం నేసేవారంటండి చిన్నప్పుడు. తర్వాత ఇంకా వేయడం మానేశారనమాట. నా పెళ్ళైనప్పటి నుంచి అడుగుతున్నాను, ఏమండి ఒకసారి నెయ్యండి, నేను చూస్తాను, నాకు చెప్పండి అంటే ఆయన అస్సలు ఎప్పుడు ఒప్పుకోలేదు. కానీ మొన్న వెళ్ళినప్పుడు మాత్రం ఆయన కొంచెం అవి చిక్కులు ఉంటే సరిచేస్తున్నారనమాట. దీన్ని ఇప్పుడు సరిచేయడం అయిపోతే దీన్ని ఉండ కింద చుట్టేస్తారండి. దాన్ని బొండ చుట్టడం అంటారు. దీనికి ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉందండి. దీనిని పొర తీయడం అని చెప్పాను కదండి. దీనికి మళ్ళీ గెంజి కూడా వేస్తారనమాట స్టిఫ్నెస్ కోసం. అది మర్నాడు ఉదయం చేస్తారనమాట. దాన్ని పడుగు అని అంటారనమాట. ఒక పడుగుకి 6 చీరలు అయితే ఉంటాయండి. ఒక చీరని ఒక రోజులో నేసేయచ్చు. అదే పట్టు చీర అయితే కనుక 2 నుంచి 3 రోజులు పడుతుందండి దాని డిజైన్ని బట్టి. ఇదైతే పట్టు శారీది అనమాట అండి. ఇది కూడా ఇలాగా పొరలు తీస్తున్నారనమాట. దీనికి గెంజి వేయడం అది ఏమి ఉండదండి. చిక్కులు పడిన దారాలన్నింటినీ కూడా తీసేసి ఏమన్నా తెగిపోతే నులి పెట్టేస్తారనమాట. ఇంత అందమైన చీరలు నేసే నేత కార్మికుడి జీవితం ఎంత అందంగా ఉంటుందో అనుకుంటాం కదా, కానీ కాదండి. వాళ్ళ కష్టాలు నిజంగా చెప్పలేనివన్నమాట. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దొరుకుతుందా అంటే అంతగా దొరకడం లేదండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. బయట మనం కొనే పట్టుచీర ధర కూడా ఆ చేనేత కార్మికుని కష్టానికి ప్రతిఫలంగా దక్కడం లేదంటే నమ్ముతారా? ఇది మాత్రం నిజమండి. దీనికి మధ్యలో బుట్టాలు వస్తాయా? ఇంతేనా? ప్లెయిన్ పట్టు.